T20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయంపై క్రికెట్ ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్ బౌలింగ్ లో టీమిండియా స్ట్రాంగ్ గా ఉందంటున్నారు. కివీస్ పై విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ మరోసారి బ్యాట్ జులిపిస్తే న్యూజిలాండ్ కు చుక్కలే అంటున్నారు. బుమ్రా బౌలింగ్ టీమిండియాకు బూస్ట్ అని భావిస్తున్నారు. మిగతా బౌలర్స్ కూడా బంతితో మాయాజాలం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మీద ఫ్యాన్స్ అంచనాలపై తాజా సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 140 మంది కోట్ల భారతీయులు ఎదురు చూస్తున్నటువంటి హై వోల్టేజ్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. బలమైన టీం అయినటువంటి న్యూజిలాండ్తో ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్ తలపడనుంది. టీమిండియా గెలవాలని కోరుకుంటూ ఫ్యాన్స్ పూజలు ప్రార్థనలు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ మ్యాచ్లో అంచనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫ్యాన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనతో మాట్లాడడానికి యువ క్రికెటర్స్ ఉన్నారు. అన్న చెప్పండి, మనం చూస్తూ ఉన్నాం సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో ఓడిపోతూ అంటే ఓడిపోగానే ఇండియా పని అయిపోయింది అనుకున్నాం, కానీ ఫైనల్ దాకా వచ్చింది. అంటే ఈరోజు ఫైనల్లో ఎక్స్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఈరోజు భారతీయులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే 140 కోట్ల చిల్లర జనాలే ఉన్నారు. వాళ్ళందరూ కూడా భారతదేశంలో క్రికెట్ ఎంత ప్రాముఖ్యమో, అంటే ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా అనేది కొద్దిగా లార్జెస్ట్ కంట్రీ. పబ్లిక్ కూడా బాగుంటారు, క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈరోజు ముఖ్యంగా దసరా, ఒక రంజాన్, ఒక క్రిస్టమస్, ఈ 3 పండుగలు ఏదైతే ఉన్నాయో ఆ సంతోషమైన వాతావరణం ఉంది. సాయంత్రం అందరం 7 గంటలకు చూడాలి టీవీల ముందు. ఇంకోటి ఏంటంటే సౌత్ ఆఫ్రికా అనేది చాలా బలమైన జట్టు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ మీద ఓడిపోయినప్పుడు ఇండియా చాలామంది అనుకున్నారు ఆ టీం కానీ వస్తే మళ్ళీ మనం కొట్టలేము, గెలవలేము, లేకపోతే టీం వీక్గా ఉందని. అలా ఏం కాదు. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మనం కొంచెం వీక్ అనుకున్నాం, కానీ న్యూజిలాండే ఫైనల్కి వచ్చింది. నాకు తెలిసి గతంలో లాస్ట్ టైం సిరీస్ ఆడినప్పుడు న్యూజిలాండ్ మీద ఇండియా అలవోగ్గా గెలిచింది. సో అలాంటి వాతావరణం ఈరోజు ఉండబోతుంది. ఈరోజు ప్రముఖులు కానీ, ఇండియన్ క్రికెటర్స్ కానీ, మేమైతే యువత కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈరోజు భారతీయులందరూ కూడా ఇండియా గెలవాలని కోరుతున్నాం. 2 టీంలకు కూడా ఆల్ ది బెస్ట్. అంటే మీరు చెప్పండి, అభిషేక్ శర్మ కొంత నిరాశపరుస్తున్నారు. అంటే ఒక జింబాబ్వేతో పోలిస్తే అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యారు. అంటే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మని కొనసాగిస్తే బాగుంటుందంటారా, ఆయన స్థానంలో రింకు సింగ్ వస్తే బాగుంటుంది? ఎట్లా ఉండబోతుంది మన బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలంటారు? మామూలుగా ఇప్పుడు ప్రతి మ్యాచ్లో మనకి సెమీఫైనల్లో, క్వార్టర్ ఫైనల్లో సంజు శాంసన్ రాణించడం చాలా సంతోషమైన విషయం. అయితే అభిషేక్ శర్మ ఫామ్లో లేడు ప్రస్తుతానికి. కాకపోతే రెగ్యులర్గా అభిషేక్ శర్మ చాలా మంచిగా ఆడతాడు. 200 స్ట్రైక్ రేట్తో ఆడడం జరుగుతుంది అభిషేక్ శర్మ. ఆయన కనుక ఈ మ్యాచ్ ఆయన రాణిస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ఇండియాకి. ఇండియా టీం కూడా బలంగా ఉంది, న్యూజిలాండ్ టీం కూడా బలంగా ఉంది. మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు 2 వైపులా. మంచి మ్యాచ్ చూస్తాం ఈరోజు మనం. అయితే ఇక ఫైనల్ అన్నాక స్పోర్టింగ్ స్పిరిట్తో ఆడే మ్యాచ్, ఎవరు గెలుస్తారో చెప్పలేము. కాకపోతే మనం మ్యాచ్ రిజల్ట్ బట్టి 2 టీంలు బలబలాలు సమానంగా ఉన్నాయి. అంటే చూసుకోవచ్చా బౌలింగ్ విషయానికి వస్తే బూమ్రా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు, కానీ స్పిన్నర్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అవుతా ఉన్నారు, దుబే కూడా ఎక్కువ పరుగులు ఇస్తున్నారు. అంటే బౌలింగ్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటారా? లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అదే టీం కొనసాగించి అభిషేక్ శర్మ ఈ లాస్ట్ టైం 4 మ్యాచ్లు ఆడకున్నా, 5 మ్యాచ్లు ఆడకున్నా ఈరోజు ఖచ్చితంగా ఆడతాడు. ఒకవేళ అభిషేక్ శర్మనే పవర్ ప్లేలో 78 రన్లు ప్రయత్నం చేసి ఆల్రెడీ ఇండియాకి ముఖ్యంగా ముందస్తుగానే భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. అదేవిధంగా బాలర్లతో పోల్చుకున్నా కూడా అక్షర్ పటేల్ అయినా కూడా, బుమ్రా అయినా, హార్దిక్ పాండ్యా అయినా కూడా, వీళ్ళు ఎవరైనా కూడా బాగా రాణిస్తున్నారు. ఒక మ్యాచ్ పోయినంత మాత్రాన ఏ బాలర్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు ఏ రోజు ఏ ప్రయత్నంలో ఎవరు ఎలా గెలుస్తారనేది అది మనం ఎదురు చూడాలి. ఈరోజు మాత్రం 100% భారత్కి 100% విజయ దిశగా పయనిస్తుంది, 100% గెలుస్తుందనే నమ్మకంతో యావత్ మంది 140 కోట్ల భారతీయ ప్రజలు ఎదురు చూస్తున్నారు. T20 వరల్డ్ కప్ అనేది అది ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప ఆట స్థలం. అదేవిధంగా ఇలాంటి T20ని భారత్ మళ్ళీ కొట్టుతున్నా అనేది ఇది చాలా గ్రేట్. 100% ఇండియా గెలుస్తుంది ఈరోజు. అంటే లాస్ట్ మ్యాచ్ చూసుకోవచ్చు, ఇంగ్లాండ్ మీద 254 స్కోరు సాధించినప్పటికీ చాలా టఫ్ వచ్చింది. అంటే ఈ మ్యాచ్లో ఆ స్కోర్ ఇంకా భారీ స్కోరు చేయాలంటారా, ఎట్లా ఉండబోతుంది? లేదు, అదే స్కోర్ని కూడా మన బౌలర్లు ప్రత్యర్థులని ఎలాంటి విధంగా కట్టడి చేస్తారు. ఏంటంటే ఆ స్కోర్కి ఆ విధంగా మ్యాచ్ జరిగింది. సో అదే మనం 180 లో స్కోర్ మ్యాచెస్ అయినా కూడా మన బౌలర్ తీసేస్తారు. హార్దిక్ పాండ్యా అయినా కూడా, బుమ్రా అయినా కూడా డెత్ ఓవర్స్లలో లాస్ట్ చూసినాం మనం.
లాస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కూడా బుమ్రా కూడా లాస్ట్ డెత్ ఓవర్స్లో ఎంత కీలకంగా బౌలింగ్ చేసి మనకు విజయాన్ని చేకూర్చారో అది మనం చూసింది. అదేవిధంగా ఈసారి ఈ మ్యాచ్లో కూడా బౌలర్లు కాకుండా బ్యాట్స్మెన్ కాకుండా బౌలర్లు ఏదో విధంగా అయితే భారత్కి అయితే ఎవరో ఒకరు రాణించి అయితే ఖచ్చితంగా విజయం కైవసం చేసుకోవచ్చు. సో ఇది మొత్తానికైతే 140 కోట్ల మంది భారతీయులు ఒకటే కోరుకుంటున్నారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ గెలవాలి, కప్పు కొట్టాలనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. బౌలింగ్ బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి టీమిండియా ఖచ్చితంగా కప్పు కొడుతుందనేటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజ్తో కిరణ్ ఐనస్, నల్గొండ.